Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Okay, good morning children. Welcome to Institute of Mathematical Foundations. So we are started what physics foundation as well as chemistry foundation. Along with physics and chemistry foundations, we what going to teach with what biology foundation. Our institute is what IMF, actually what mathematical foundations, but we are in Sainik and Navodaya entrance examinations. In Sainik entrance examination coaching, biology part is also there. So that's why we will discuss also this biology foundation classes also. So first biology foundation class is what food, where does it come from? ఫుడ్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అంటే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు ఏంటిది కాన్సెప్ట్ లోపల ఈ లెసన్ లోపల మనము చూస్తూ ఉన్నాం. సో ఇన్ ఆర్డర్ టు డూ ద వాట్, ఇన్ ఆర్డర్ టు వాట్ మెయింటైన్ ఆర్ ఇన్ ఆర్డర్ టు డూ వాట్ డిఫరెంట్ వాట్ వర్క్స్ ఇన్ అవర్ వాట్ డైలీ లైఫ్, ఇన్ ఆర్డర్ టు డూ వాట్ డిఫరెంట్ వర్క్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ నీడ్ వాట్ ఎనర్జీ. ఏం కావాలి మనకు? ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ కావాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ ఎనర్జీ ఈజ్ వాట్ గెయిన్డ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఫుడ్ ఐటమ్స్. మరి ఫుడ్ ఐటమ్స్లోనికి ఎనర్జీ ఎట్లా వస్తుంది? వీ నో వాట్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఫిజిక్స్ కాన్సెప్ట్లో చదివినాం. ఇక్కడ కూడా అంతే, ఎనర్జీని మనము కొత్తగా సృష్టించలేము, నశింప చేయలేము, ఒక దగ్గర నుంచి ఇంకో దానిలోకి మారుస్తాం. కాబట్టి ఈ ఎనర్జీ కావడం కోసం అంటే మనకు వర్క్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఫుడ్ ఫామ్లో మనం తీసుకుంటున్నాం. మరి ఫుడ్లోనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక మనం డిస్కస్ చేస్తే, ఫుడ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్ విల్ అబ్జార్బ్స్ వాట్ సన్లైట్ ఫ్రమ్ ద వాట్ సన్లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ ఇట్ విల్ అబ్జార్బ్స్ వాట్ సన్లైట్. సో దట్ సన్లైట్ ఈజ్ వాట్ స్టోర్డ్ యాజ్ వాట్ ఎనర్జీ ఇన్ ఫుడ్. దట్ ఎనర్జీ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ వాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాట్ వర్క్స్, దానికోసం మనకి ఎనర్జీ అవసరం అవుతుంది. ఇప్పుడు హౌ వి విల్ డిఫైన్ వాట్ ఫుడ్ని ఎట్లా డిఫైన్ చేస్తామో చెప్పండి. సమ్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫుడ్ దట్ అవర్ బాడీ నీడ్స్. దట్ మీన్స్ వాట్ ఈ ఎనర్జీ, ఇందులోపల ఈ ఫుడ్ లోపల ఉన్న ఎనర్జీ పార్టికల్స్ ఏంటివి, ఎనర్జీ సబ్స్టెన్సెస్ ఏంటివి అంటే న్యూట్రియంట్స్. ఏంటి అవి? న్యూట్రియంట్స్. సో ఇప్పుడు ఈ న్యూట్రియంట్స్ ఉండడం వలన మనకి ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ ఉండడం వల్ల మనం వర్క్ని పర్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫుడ్ లోపల మనకి ఏవైతే అవసరమైన న్యూట్రియంట్స్ ఉంటాయో, అవసరమైన కెమికల్స్ ఉన్నాయో వాటిని ఏమంటాము? న్యూట్రియంట్స్ అంటాం. సో నౌ లెట్ వి ట్రై టు డిఫైన్ వాట్ న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ని డిఫైన్ ఎట్లా చేయొచ్చు? ద కెమికల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫుడ్, కెమికల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫుడ్ that our body needs called what nutrients. ఏమంటాం వాటిని? న్యూట్రియంట్స్ అని అనడం జరుగుతుంది. న్యూట్రియంట్స్ అంటే ఏంటివి? ద కెమికల్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫుడ్ దట్ అవర్ బాడీ నీడ్స్. బాడీకి అవసరం అవుతుంది. బాడీకి ఎందుకు అవసరం అవుతుంది? ఎనర్జీ తీసుకురావడానికి అవసరం అవుతుంది. ఎనర్జీ ఎందుకు అవసరం అవుతుంది? మనం పనులు చేయడం కోసము అవసరం అవడం జరుగుతుంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్ లెట్ వి డిస్కస్. ఫంక్షన్స్ ఆఫ్ వాట్ ఫుడ్ మరి ఏం ఫంక్షన్స్ చేస్తుంది, ఏ విధమైన పనులు చేస్తుంది మనకు అనేది చూసుకున్నట్టయితే ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, ఫస్ట్ వన్ ఇట్ ప్రొవైడ్స్ వాట్ ఎనర్జీ to perform different activities. Energy is what required. Next one, second one, it helps to what body. It helps the body to grow and replace old cells. It helps the body. It has what helps the body to grow and replace old cells. ఓల్డ్ సెల్స్. మనం పెరగడం కోసము, అదేవిధంగా ఓల్డ్ సెల్స్ కనుక ఉన్నట్టయితే, చనిపోయిన సెల్స్ కనుక ఉన్నట్టయితే వాటిని ఒమిట్ చేసి కొత్త సెల్స్ని ప్రిపేర్ చేయడము. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద బాడీ ఫ్రమ్ వేరియస్
ఫ్రమ్ వేర్ ఫ్రమ్ వాట్ వేరియస్ డిసీజెస్. మనకు డిసీజెస్ మనకు ఏమీ రాకుండా ఇది ఉపయోగపడడం, ఈ ఫుడ్ అనేది ఉపయోగపడము జరుగుతుంది. ఇది ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్. ఇక ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్ని కనుక మనము కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే సోర్సెస్ ఆఫ్ ఫుడ్స్. సోర్సెస్ ఆఫ్ వాట్ ఫుడ్ సోర్సెస్ ఏంటివి, మనకు ఫుడ్ సోర్సెస్ ఏంటివి అనేది మనము డిస్కస్ చేయాలి. ఫుడ్ సోర్సెస్ ఎక్కడెక్కడ నుంచి ఫుడ్ సోర్సెస్ ఉంటవి? సో మేజర్గా ఫుడ్ సోర్సెస్ అనేది ఏంటివి? ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఫుడ్ సోర్సెస్ మనకి ఎక్కడెక్కడ నుంచి ఏమేమి ఉంటవి? ఫస్ట్ ప్లాంట్స్, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎనిమల్స్. ప్లాంట్స్ అండ్ వాట్? ఎనిమల్స్. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ ద వాట్? మేజర్ సోర్సెస్ ఆఫ్ వాట్? ఫుడ్. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ ద వాట్? మేజర్ సోర్సెస్ ఆఫ్ వాట్? ఫుడ్. ప్లాంట్స్ అండ్ వాట్? ఎనిమల్స్. సో ఈ ప్లాంట్స్ని కనుక మరి తీసుకున్నట్టయితే ఇఫ్ యూ ఆర్ కన్సిడర్డ్ వాట్ దీస్ ప్లాంట్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ ప్లాంట్స్లో మరి ఏ పార్ట్స్ మనకు ఫుడ్గా యూజ్ అవుతున్నవి? ఏవి ప్లాంట్స్ ఫుడ్గా మనం యూజ్ అవ్వడం జరుగుతుంది? అండ్ దీస్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ప్రొడ్యూసర్స్. వీటిని ఏమంటారు? ఈ గ్రీన్ ప్లాంట్స్ని ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫుడ్ అంటారు. ప్రొడ్యూసర్స్ ఆఫ్ వాట్? ఫుడ్. ఎందుకు ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫుడ్ అంటారు వీటిని? బికాస్ గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్ ఆన్ దేర్ ఓన్. ఆన్ దేర్ ఓన్ అంటే ఏమన్నట్టు? అవి వాటంతట అవే తయారు చేసుకోవడం జరుగుతుంది. దే అబ్జార్బ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్, వాటర్ ఫ్రమ్ ద రూట్స్ అండ్ టేక్ సన్లైట్ ఫ్రమ్ ద వాట్? సన్ అండ్ ప్రిపేర్ వాట్? ఫుడ్ మెటీరియల్స్. H12O6 దీన్ని ఏమంటారంటే గ్లూకోజ్ అంటారు. అలాంగ్ విత్ దిస్ వన్ ఆక్సిజన్ గ్యాస్ is also released. This oxygen gas is used for the respiration process. This glucose what food materials which is stored in the plants, that one we will use in order to so as a food materialగా మనం ఈ గ్లూకోజ్ని తీసుకుంటాం. ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే క్లోరోఫిల్. ఎక్కడ జరుగుతుంది? క్లోరోఫిల్ అనేది ఒక గ్రీన్ పిగ్మెంట్, అది ఉంటేనే ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఈ రియాక్షన్ ఏమంటారు? ఫోటోసింథసిస్ అంటారు. ఏమంటారు దీన్ని? ఫోటోసింథసిస్ రియాక్షన్. ఓకేనా? ఈ ఫోటోసింథసిస్ రియాక్షన్ ద్వారా ఫుడ్ అనేది తయారవుతుంది. ఆ తయారైన ఫుడ్ అనేది ప్లాంట్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన ఫుడ్ని మనం తీసుకుంటున్నాం. మరి స్టోర్ అయ్యే ఫుడ్ ఎక్కడెక్కడ స్టోర్ కావచ్చు? రూట్స్లో స్టోర్ కావచ్చు, స్టెమ్లో స్టోర్ కావచ్చు, సీడ్స్లో స్టోర్ కావచ్చు, లీవ్స్లో స్టోర్ కావచ్చు, ఫ్లవర్స్లో స్టోర్ కావచ్చు, ఫ్రూట్స్గా కూడా రావచ్చు, వెజిటేబుల్స్గా కూడా మనం యూజ్ చేస్తున్నాం. సో నౌ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ డిఫరెంట్ ఫుడ్ పార్ట్స్ ఆర్ ఫుడ్ టైప్స్ లెట్ వి టేక్. సో ప్లాంట్ పార్ట్స్, ఏ పార్ట్స్ని తీసుకుంటున్నాం యాజ్ అ ఫుడ్ మెటీరియల్గా? రూట్స్గా ఏవి రూట్స్గా తీసుకుంటున్నామో చెప్పగలుగుతారా? మీరు మనము ఏ ప్లాంట్స్ యొక్క రూట్స్ని ఫుడ్ మెటీరియల్స్గా తీసుకుంటున్నామో చెప్తారా? సో ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఏం తీసుకుంటున్నాం రా? క్యారెట్. నెక్స్ట్ వన్ బీట్రూట్, రాడిష్, స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా మనం దేనిగా తీసుకుంటున్నాము? రూట్స్ని. ఇవన్నీ రూట్స్, భూమి లోపల పెరిగేటివి. ఈ రూట్స్ని మనం ఫుడ్ మెటీరియల్స్గా తీసుకుంటున్నాం. అట్లే కొన్ని స్టెమ్స్ను కూడా తీసుకుంటాం ఫుడ్ మెటీరియల్స్గా. స్టెమ్స్ అంటే ఏంటివి? కాండాలు. కాండాలు. వాటిని కూడా ఫుడ్ మెటీరియల్స్గా మనము తీసుకుంటున్నాం. వేటిని వేటి యొక్క కాండాలను మనం ఫుడ్ మెటీరియల్స్గా తీసుకుంటున్నాము? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి టేక్ వాట్? ఆనియన్ అనేది ఏంటిది? ఒక స్టెమ్మే. అదేవిధంగా జింజర్. నెక్స్ట్ వన్ లెట్ వి టేక్ బనానా షూట్స్. ఇవి బనానా ఫ్రూట్స్, బనానా షూట్స్. వీటిని మనము ఈ స్టెమ్స్ని, అట్లే విధంగా షుగర్ కేన్ వీటిని మనం ఎట్లా తీసుకుంటున్నాము? సో వాటి యొక్క స్టెమ్స్ని ఫుడ్ మెటీరియల్స్గా మనము తీసుకుంటున్నాం. ఇక సీడ్స్, కొన్ని సీడ్స్ని మనము ఫుడ్ మెటీరియల్స్గా తీసుకుంటున్నాము. ఆ సీడ్స్ని ఫుడ్ మెటీరియల్స్గా తీసుకునేటివి ఏంటివో చెప్తారా? సో ఆల్ ద cereals like rice, wheat, maize and pulses like what? gram, moong ఇట్లాంటివన్నీ కూడా
మనము సీడ్స్ని ఎట్లా తీసుకుంటున్నాము, ఫుడ్ మెటీరియల్స్గా మనము తీసుకుంటున్నాం, సీడ్స్ని ఫుడ్ మెటీరియల్స్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ది కొన్ని లీవ్స్ని కూడా మనము తీసుకుంటాం. లీవ్స్ని ఫుడ్ మెటీరియల్స్గా తీసుకునేటివి చెప్పండి. కొన్ని లీవ్స్ని, కామన్ లీవ్స్ని, ఒకటి స్పినాచ్, క్యాబేజ్, కోరండర్, ఇవన్నీ కూడా మనము లీవ్స్ని మనము తీసుకుంటున్నాం. అదేవిధంగా మింట్, నీమ్ కూడా మనము లీవ్స్ను తినడం జరుగుతుంది. సో ఇట్లాంటివి అన్నీ కూడా మనము ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా లీవ్స్. స్పినాచ్ అంటే ఏంటి, పాలకూర, క్యాబేజ్, కోరాండర్, మింట్ అంటే ఏంటిదిరా, పుదీనా, సో మెంతి, ఇట్లాంటివన్నీ కూడా మనము ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇదేంటిదిరా ఈ కోరాండర్ అని దేన్ని అంటాం మనము, సో వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ధనియాకి సంబంధించిన దాన్ని మనము పుదీనా, మెంతి, కొత్తిమీరను మనము కోరాండర్ అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ది లీవ్స్ తర్వాత ఫ్లవర్స్. సమ్ ఫ్లవర్స్ ఆర్ ఆల్సో వాట్ వీఆర్ యూజింగ్ యాజ్ వాట్, ఫుడ్ మెటీరియల్స్. సో కుడ్ యూ సే వాట్ ఫ్లవర్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, ఏ ఫ్లవర్స్ని యూజ్ చేస్తున్నాం అనేది, ఒకటి కాలీఫ్లవర్ని యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా బ్రోకోలీ, సో దీన్ని కూడా ఫుడ్ మెటీరియల్స్గా మనము యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఉన్న వాళ్ళు బనానా అండ్ పంప్కిన్ ఫ్లవర్స్ని కూడా వాళ్ళు ఫుడ్ మెటీరియల్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫ్లవర్స్ని, బనానా ఫ్లవర్స్ అండ్ పంప్కిన్ ఫ్లవర్స్, గుమ్మడి ఫ్లవర్స్ను, అదేవిధంగా అరటి ఫ్లవర్స్ని కూడా వాళ్ళు దేనిగా యూజ్ చేస్తారు, ఫుడ్ మెటీరియల్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ది ఫ్రూట్స్. ఇక ఫ్రూట్స్ అంటే మీరు యూ కెన్ సే వాట్, సో మెనీ వాట్ ఫ్రూట్స్ యాజ్ వాట్ ఫుడ్ మెటీరియల్స్. ఫ్రూట్స్గా ఏం యూజ్ చేస్తారు, మ్యాంగో, యాపిల్, బనానా, ఆరెంజ్, ఇట్లా యూ కెన్ సే వాట్ మెనీ ఫ్రూట్స్, చాలా ఫ్రూట్స్ చెప్పచ్చు మీరు. పపాయ, గువా, గ్రేప్స్, ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాల మనకు ఫ్రూట్స్ని మనము యూజ్ చేస్తున్నాం. ఈ ఫ్రూట్స్ లోపల ఎక్కువగా ఏముంటావంటే విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ అండ్ వాట్, మినరల్స్, దీస్ ఆర్ ద వాట్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఫంక్షన్స్ ఆర్ ద ఇంపార్టెంట్ కెమికల్స్ ఇన్ ఆర్డర్ టు వాట్ ఓవర్కమ్ ద డిఫరెంట్ డిసీజెస్. మనకు డిఫరెంట్ డిసీజెస్ రాకుండా లేదా వస్తే వాటిని ఓవర్కమ్ చేయడానికి ఇవి యూజ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా ప్లాంట్ మెటీరియల్స్ని మనము ప్లాంట్స్ని ఫుడ్ మెటీరియల్స్గా తీసుకుంటున్నాము, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వాట్ ప్లాంట్స్. సో వెజిటేబుల్స్గా కామన్ వెజిటేబుల్స్ చెప్పండి, ఆనియన్, పొటాటో, టమాటో. సో ఇవన్నీ కూడా ఏంటివి మనకు, రాడిష్, క్యారెట్, స్పినాచ్, మెంతి, బ్రింజాల్స్, ఇవన్నీ కూడా ఏంటివి, వెజిటేబుల్స్ని మనము ప్లాంట్ పార్ట్స్ వెజిటేబుల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా వాట్ గ్రేట్ సోర్సెస్ ఆఫ్ వాట్ విటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్ మరియు మినరల్లకి పెద్ద సోర్సెస్ చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది వీటి లోపల. తర్వాత షుగర్. ఇక షుగర్ అంటే మీకు తెలుసు, దరిదాపుగా మనం డైలీ లైఫ్లో షుగర్ లేకుండా, అంటే షుగర్ ఐటమ్ లేకుండా మనము మన లైఫ్ని స్టార్ట్ చేయట్లేదు. సో ఈ షుగర్లు అనేది, మరి షుగర్ ఎక్కడి నుంచి తయారవుతుంది, షుగర్ కేన్. మన దగ్గర షుగర్ కేన్లో తయారవుతుంది. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే బీట్రూట్ నుంచి తయారు చేస్తారు. ఎక్కడి నుంచి తయారు చేస్తారు, బీట్రూట్ నుంచి తయారు చేస్తారు. దిస్ ఆల్సో షుగర్ ఈజ్ ఆల్సో వాట్, వన్ ఈజ్ ద వాట్ ఎనర్జీ సోర్స్, గుడ్ ఎనర్జీ సోర్స్. నెక్స్ట్ వన్ ఆయిల్స్. సో ఆయిల్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాట్, మీడియం ఆఫ్ కుకింగ్. సో కుకింగ్ చేయడం లోపల ఒక మీడియంగా మనము యూజ్ చేయడము జరుగుతుంది. సో ఈ కుకింగ్లో చేయడంలో మనం యూజ్ చేస్తున్నప్పుడు మరి ఆయిల్ ఎక్కడి నుంచి తయారవుతుంది, ఫ్రమ్ మస్టర్డ్ సీడ్స్ నుంచి, అదేవిధంగా సన్ఫ్లవర్ నుంచి, అదేవిధంగా గ్రౌండ్ నట్ నుంచి ఇవి తయారవడము జరుగుతుంది. సోయాబీన్ నుంచి కూడా తయారవుతుంది, కాటన్ నుంచి కూడా తయారవుతుంది, కోకోనట్ నుంచి కూడా తయారవుతుంది. ఇట్లాంటి వాటి నుంచి మనం ఏం తయారు చేస్తాము, ఆయిల్స్ని ప్రిపేర్ చేయడము జరుగుతూ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనవి ఏంటివనంటే స్పైసెస్. సో మెనీ వాట్ స్పైసెస్ వీఆర్ యూజింగ్ వాట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ యాజ్ ఏ ఫుడ్ మెటీరియల్. చాలా రకాల స్పైసెస్ని మనం యూజ్ చేస్తున్నాము. కొన్ని స్పైసెస్ చెప్తారా, అవేంటివో, జింజర్, నెక్స్ట్ వన్ కోరాండర్,
నెక్స్ట్ వన్ ఫెనల్. ఫెనల్ అంటే ఏంద్రా సోంఫ్. నెక్స్ట్ వన్ సో క్యూమిన్, జీరా. క్యూమిన్ అంటే జీరాను. క్లోవ్ అంటే ఏంటివిరా లవంగాస్. నెక్స్ట్ వన్ కార్డమామ్. కార్డమామ్ అంటే ఏందిరా, కార్డమామ్ అంటే ఏంటి అంటే ఇలాచీలు. నట్మగ్ని కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా సో మెనీ వాట్ ఐటమ్స్ వీఆర్ యూజింగ్ వాట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ యాజ్ వాట్ దీస్ పార్ట్స్. సో దట్ ప్లాంట్ పార్ట్స్ యాజ్ ఎ ఫుడ్ మెటీరియల్స్. దట్ మీన్స్ వాట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ప్లాంట్స్ పార్ట్స్ అన్నీ కూడా ఏం చేస్తాం మనము తినడానికి యూజ్ చేయడము జరుగుతుంది. ఎనిమల్ సోర్సెస్గా మనము ఫుడ్ మెటీరియల్స్గా యూజ్ చేసేటివి ఏం యూజ్ చేస్తున్నామంటే మేజర్గా ఎనిమల్ సోర్సెస్ యొక్క ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటిది మిల్క్ ప్రోడక్ట్స్ వీఆర్ యూజింగ్ ఎగ్, మీట్ ఇట్లాంటివి మనము ఎనిమల్ సోర్సెస్ నుంచి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ లెట్ వి కన్సిడర్ వాట్ మిల్క్ మరి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మిల్క్. సో మిల్క్ దిస్ ఈజ్ వాట్ టేకెన్ ఫ్రమ్ ద వాట్ కౌస్, షీప్స్, బఫెల్లో, గోట్స్, క్యామెల్ వాటి నుంచి తీసుకుంటాం. ఎక్కడ నుంచి తీసుకుంటున్నాము కౌ నుంచి కానీ, బఫెల్లో నుంచి కానీ, యాక్స్ నుంచి కానీ. యాక్స్ అంటే ఏందిరా జడల బర్రె. అదేవిధంగా గోట్ నుంచి, క్యామెల్ వీటి నుంచి మనము మిల్క్ని తీసుకుంటున్నాం. ఈ మిల్క్ను తీసుకొని ఈ మిల్క్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుందని అంటే దిస్ ఈజ్ వాట్ రిచ్ ఇన్ కాల్షియం. ఇందులో ఏది ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రిచ్ ఇన్ వాట్ కాల్షియం. దిస్ కాల్షియం ఈజ్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ వాట్ బోన్ అండ్ టీత్. బోన్స్ మరియు టీత్ ఏర్పడడం లోపల చాలా ముఖ్యమైన కాంపోనెంట్స్. ఇవి రెండు చాలా ముఖ్యమైన కాంపోనెంట్స్. ఇక ఈ ఫుడ్ నుంచి అంటే దట్ మీన్స్ వాట్ ఈ మిల్క్ నుంచి మనము ఎట్లాంటి ప్రోడక్ట్స్ని మనము తయారు చేస్తున్నాము, మిల్క్ ప్రోడక్ట్స్ని ఏమేమి తయారు చేస్తున్నాము. లెట్ వి టేక్ వన్ పన్నీర్ని తయారు చేస్తున్నాము. పన్నీర్ ఎట్లా తయారు చేస్తారు, పాలను తీసుకొని పాలకు కొంచెం వినిగర్ని కనుక కలిపినట్టయితే వినిగర్ లేదా లెమన్ ఏం యాడ్ చేయాలి, పాలకు వినిగర్ ఆర్ వాట్ లెమన్ కనుక యాడ్ చేస్తే పాలు అనేది పగిలిపోయి గడ్డ కడుతుంది. ఆ గడ్డనే మనం పన్నీర్గా తయారు చేస్తాము. దీని తర్వాత నెక్స్ట్ వన్ చీజ్ని తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ దేని నుంచి తయారు చేస్తారు, కర్డ్ మిల్క్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. కర్డ్ అయిన తర్వాత దాని నుంచి చీజ్ని వెనక్కి తీస్తాం. అదేవిధంగా ఈ చీజ్, క్రీము, బటర్ అండ్ గీ ఇవన్నీ కూడా ఒకటే ఐటమ్కి సంబంధించినవి. ఒక్కొక్క దాని నుంచి ఇంకొకటి రావడం జరుగుతుంది. దీన్ని ఏం చేస్తారు, ఫస్ట్ పాలను తీసుకొని పాలకి కొంచెం మనం ఏం చేస్తారు పెరుగును కనుక యాడ్ చేస్తే, యాడ్ చేసినట్టయితే కర్డ్ని కనుక యాడ్ చేస్తే కొంచెం వేడి చేసి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 12 hours 16 hours కనుక ఉంచితే ఇది కూడా కర్డ్గా మారుతుంది. అప్పుడు ఈ కర్డ్ వచ్చిన తర్వాత దీని లోపల కవ్వం వేసి బాగా చిలికినట్టయితే మనకు క్రీము తయారవడం జరుగుతుంది. క్రీమ్ నుంచి బటర్ వస్తుంది. బటర్ని వేడి చేస్తే మనకు గీ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు మిల్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి డిస్కషన్. ఇక నెక్స్ట్ది మళ్ళీ ఎనిమల్స్ నుంచి వచ్చేది ఏంటి అంటే మీట్ అంటే ఏంద్రా మటన్, చికెన్, మాంసం లాంటిది మీట్ అనడం జరుగుతుంది. ఈ మెయిన్ సోర్సెస్ ఆఫ్ వాట్ మీట్కి సంబంధించి మెయిన్ సోర్సెస్ ఏంటివిరా, గోట్, పిగ్, షీప్స్ అండ్ వాట్ పౌల్ట్రీలో వచ్చేటివి ఏంటివి, హెన్. మన దగ్గర హెన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో డక్స్ని కూడా పెంచుతారు, కొన్ని ప్లేసుల్లో టర్కీని కూడా పెంచడం జరుగుతుంది. ఇవన్నీ తెలుసు కదా మీకు. ఇట్లాంటి దీనికి సంబంధించినవన్నీ మీకు ఐడియా ఉన్నవి. వీటిని ఏమంటారు, ఎక్కడ పెంచుతారు, ఎట్లా అనేది మీకు కొంచెము కాన్సెప్ట్ ఉన్నది కదా. నెక్స్ట్ ఫుడ్ ఐటము దట్ మీన్స్ వాట్ నెక్స్ట్ ఐటమ్ లెట్ వి కన్సిడర్ వాట్ ఎగ్స్. ఓకేనా, ఎగ్స్ మనము ఏ ఎనిమల్స్ నుంచి ఎగ్స్ని ఎక్కువగా తీసుకుంటాము, హెన్ నుంచి. అదేవిధంగా ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఇంకా హెన్ అండ్ డక్స్ నుంచి ఎక్కువగా మనము ఎగ్స్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత నెక్స్ట్ది ఫిష్ అనేది ఒక మీట్ ఐటమ్. అదేవిధంగా హనీ. సో fish and honey are very very important. That means what these animal items are animal food materials. These contains what fish లోపల మనకు చాలా ఏముండడం జరుగుతుంది అని అంటే ఇందు లోపల. సో దట్ మీన్స్ medicinal, so many medicinal chemicals are present in the fish meat. So that's why this fish meat is preferable than that of the all kinds of meats.
ఇక హనీని కనుక తీసుకున్నట్టయితే హనీ లోపల మనకు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇందులోపల చాలా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండేది ఎందులో ఉంటుంది? హనీలో ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉండడం జరుగుతుంది. హనీ ఎక్కడి నుంచి తయారవుతుంది? హనీ బీస్ నుంచి తయారవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటిదిరా? దేన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాము? బ్యాలెన్స్డ్ డైట్ మీన్స్ వాట్? ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ రైట్ అమౌంట్స్. అన్ని న్యూట్రియంట్స్ అవసరమైన మొత్తంలో రైట్ అమౌంట్లో ఉండి, అన్ని న్యూట్రియంట్స్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని రైట్ అమౌంట్లో ఉండి, దాంతోపాటు వాటర్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటాం మనము? సో బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. బ్యాలెన్స్డ్ డైట్ కంటైన్స్ వాట్? all the nutrients in proper amounts. That is called as what? Balanced diet. This balanced diet is what? Very important to the what? That means what? Body. Because what? This balanced diet contains what? Nutrients, vitamins, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులోపల. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వర్క్ చేస్తుంది కాబట్టి మనకు అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మనం ఫుడ్ని జనరల్గా మీరు ఫుడ్ని మన దగ్గర కనుక తీసుకున్నట్టయితే కుకింగ్ చేయడం జరుగుతుంది. మరి ఫుడ్ని ఎందుకు కుకింగ్ చేస్తాము? ఎందుకు వండడం జరుగుతుంది? ఎందుకు వండుతాం మనము? కుకింగ్ని కానీ, మీట్ని కానీ, ఫిష్ని కానీ, సెరల్స్, గ్రెయిన్స్ ఏవైనా సరే కుక్ చేయండి మనం తినడం లేదు. ఎందుకు కుక్ చేయడం జరుగుతుందంటే దిస్ వాట్ మేక్స్ ఫుడ్ ఎడబుల్. మనకు ఫుడ్ అనేది తినే విధంగా చేయడం కోసం చేస్తున్నాము. అదేవిధంగా ఫుడ్కు సాఫ్ట్ నేచర్ కావడము. నెక్స్ట్ ఈజీలీ చేవేబుల్ అంటే మనం నమలడానికి ఈజీగా ఉండడం కోసం తీస్తున్నాము. ఈజీగా డైజెస్ట్ కావడం కోసం మనము యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంప్రూవ్స్ వాట్? టేస్ట్ ఇంప్రూవ్ చేయడం కోసం, టేస్ట్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసము మనము దీనికి యూజ్ చేయడము జరుగుతుంది. టేస్ట్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసము యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా టు కిల్ జెర్మ్స్ని, అందులో ఉండే జెర్మ్స్ని మనము కిల్ చేయడం కోసము యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడైతే మనం ఫుడ్ మెటీరియల్స్ అన్ని తీసుకున్నామో దట్ రా ఫుడ్ మెటీరియల్ కంటైన్స్ మెనీ మైక్రోబ్స్. చాలా సూక్ష్మ క్రిములు అందులోపల ఉంటాయి. వాటిని అన్నింటిని చంపడం కోసము ఉడికించడం జరుగుతుంది. ఈ ఐటమ్స్ కోసం మనం ఏం చేస్తున్నాము? ఉడికించిన ఫుడ్ను తింటూ ఉన్నాము. నౌ లెట్ వి డిస్కస్ వాట్ ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ఎనిమల్స్. లెట్ వి డిస్కస్ వాట్ ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎనిమల్స్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. మనం ఎనిమల్స్ని కనుక తీసుకున్నట్టయితే ఎనిమల్స్ని మేజర్గా ఫస్ట్ 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. అవి 3 టైప్స్ ఏంటివి? హెర్బివోరస్, కార్నివోరస్, ఓమినివోరస్. హెర్బివోరస్ అంటే ఓన్లీ దే విల్ ఈట్ వాట్? ప్లాంట్స్ అండ్ ప్లాంట్ మెటీరియల్స్ని మాత్రమే తింటాయి. కార్నివోరస్ అంటే దీస్ కెన్ ఈట్ వాట్? మీట్ అండ్ వాట్? ఫ్లెష్ని మాత్రమే తినడం జరుగుతుంది. వీటిని ఎవి తింటవి? కార్నివోరస్ ఏం తింటారా? మీట్ని మాత్రమే తినడం జరుగుతుంది. మీట్ని మాత్రమే తింటాయి. అదేవిధంగా ఓమినివోరస్ అంటే ఏంటివి? దే కెన్ ఈట్ వాట్? ప్లాంట్ మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ వాట్? మీట్ మెటీరియల్స్. మీట్ని తింటవి, ప్లాంట్ని తింటే వాటిని ఏమంటారు? ఓమినివోరస్ అంటారు. ఇక హెర్బివోరస్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఏవి కేవలం వాట్? ప్లాంట్స్ని మాత్రమే తింటాయి. కౌస్, డీర్స్, హార్సెస్ ఇట్లాంటివన్నీ కూడా కేవలము ఫుడ్ మెటీరియల్స్గా దేన్ని యూజ్ చేస్తాయి? ప్లాంట్స్ అండ్ గ్రాస్ని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక కార్నివోరస్ని కనుక మనం తీసుకున్నట్టయితే కార్నివోరస్కు చెప్తారా ఏంటివో యూజ్ చేస్తాయో? ఇవిగా తీసుకుంటే లయన్, టైగర్ ఇట్లాంటివన్నీ కూడా, వూల్వ్స్, డాగ్స్, స్నేక్స్, ఈగల్స్, వల్చర్స్ ఇట్లాంటివన్నీ కూడా కేవలం మీట్ని మాత్రమే తింటాయి. ప్లాంట్ మెటీరియల్స్ని అవి తినవు. ఎలిఫెంట్ని తీసుకున్నారనుకోండి, ఎలిఫెంట్ కార్నివోరస్ అవుతుందా? హెర్బివోరస్ అవుతుందా? ఎలిఫెంట్ కేవలం ప్లాంట్ మెటీరియల్స్ తింటుంది కాబట్టి హెర్బివోరస్. దీని లోపల లార్జెస్ట్ టీత్ ఉంటాయి, కానీ టీత్ తినడానికి యూజ్ కావు, నమలడానికి యూజ్ కావు. అదొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఏమంటారు? ఈ లార్జెస్ట్ టీత్ని ఏమంటారు? టస్క్స్ అంటారు. వీటిని ఏమంటారు? టస్క్స్ అని అనడము జరుగుతుంది. ఇక ఓమినివోరస్ కిందికి చెప్తారా ఏంటివో ఎగ్జాంపుల్స్? ఓమినివోరస్ ఆర్ వాట్? హ్యూమన్స్ అండ్ వాట్? బియర్స్, డాగ్స్. ఇవి ఓమినివోరస్ కింద పనిచేయడం జరుగుతుంది. అంటే దే విల్ వాట్? ఈట్ ప్లాంట్ మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ వాట్? మీట్ అండ్ ఫిష్ మెటీరియల్స్ని తీసుకుంటాయి. ఇక ఇవి స్కావెంజర్స్, పారాసైట్స్, డికంపోజర్స్. స్కావెంజర్స్ అని అంటే ఏంటివి అని అంటే సమ్ ఎనిమల్స్ ఈట్ డెడ్
డెడ్ బాడీస్ని తింటవి. ఇవి కొన్ని ఎనిమల్స్ డెడ్ బాడీస్, చనిపోయిన వాటిని తినడం జరుగుతుంది. ఆ చనిపోయిన వాటిని తినే వాటిని ఏమంటారు? స్కావెంజర్స్ అనిగా మనం తీసుకోవడం జరుగుతుంది. స్కావెంజర్స్కి ఎగ్జాంపుల్స్ చెప్తారా? క్రౌస్, ఇవి డెడ్ ఎనిమల్ పార్ట్స్ని తింటవి. అదేవిధంగా జాక్స్, సో జాకల్స్, అదేవిధంగా హైనా, వల్చర్, ఇవన్నీ కూడా ఏంటివి? వల్చర్, ఇవన్నీ కూడా డెడ్ ఎనిమల్స్ని తింటవి. ఇక పారాసైట్స్ అంటే ఏంటివి? దీస్ ఆర్ ద వాట్ వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్. ఇవన్నీ చాలా చాలా చిన్న ఆర్గానిజమ్స్, స్మాల్ ఆర్గానిజమ్స్. అండ్ దీస్ విల్ డిపెండ్స్ అదర్ ఎనిమల్స్, వేరే అదర్ ఎనిమల్స్ మీద డిపెండ్ అవుతాయి. అదర్ ఎనిమల్స్ మీద డిపెండ్ అవుతాయి. వీటిని పారాసైట్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే ఏంటివి? మాస్కిటోస్, అదేవిధంగా రౌండ్ వార్మ్, రౌండ్ వార్మ్, ఇట్లాంటి ఎనిమల్స్ను టేప్ వార్మ్, ఫ్లీస్, లీచెస్, ఇవన్నీ కూడా పారాసైట్స్ కిందికి రావడం జరుగుతుంది. ఇక డికంపోజర్స్ అంటే ఏంటివంటే దట్ మీన్స్ వాట్ ద ఫుడ్ మెటీరియల్స్ విచ్ ఆర్ వాట్ థ్రోన్ అవే దోస్ విల్ వాట్ డికంపోజ్ చేసి అవి ఎట్లా మారుస్తాయి? హ్యూమస్గా మారుస్తాయి, మట్టిగా మార్చి వేయడం జరుగుతుంది. అట్లాంటి వాటిని ఏమంటారు? డికంపోజర్స్ అంటారు. డికంపోజర్స్గా మనం వేటిని యూజ్ చేస్తాము? ఎవి యూజ్ అవుతాయి? బ్యాక్టీరియా, ఫంగి. These are what helps decay of what dead organic matter, dead organic animals. They help in maintaining the balance of nutrients of the what నేచర్లో ఉండే న్యూట్రియంట్స్ను కాపాడము జరుగుతుంటుంది. ఇవి మనకు ఏంటివి? డిఫరెంట్ వాట్ ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ వాట్ అంటే బేస్డ్ ఆన్ ఫుడ్ హ్యాబిట్స్ ఎనిమల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ వాట్ దీస్ మెనీ టైప్స్. నెక్స్ట్ వన్ లెట్ వి డిస్కస్ వాట్ అనదర్ కాన్సెప్ట్, ఫుడ్ చైన్ అంటే ఏంది? దట్ మీన్స్ వాట్ ద లోయర్ ఎనిమల్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద వాట్ సో ప్లాంట్ మెటీరియల్స్ అండ్ దోస్ ఎనిమల్స్ దట్ మీన్స్ వాట్ దోస్ ఎనిమల్స్ ఆర్ వాట్ అపాన్ దోస్ ఎనిమల్స్ వాట్ హయ్యర్ ఎనిమల్స్ విల్ డిపెండ్. స్మాలర్ ఎనిమల్ నుంచి హయ్యర్ ఎనిమల్స్లోనికి వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ వాట్ దే ఆర్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్ అనదర్. వన్ ఆర్గానిజం ఈట్స్ అనదర్ ఎనిమల్ అండ్ ఇన్ టర్న్ ఈటెన్ బై ద అదర్. ఒక ఆర్గానిజం ఒక ఎనిమల్ని తింటే అది దాన్ని ఇంకొక ఎనిమల్ తింటుంది. అట్లా ఆ విధంగా డిపెండ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్లాంట్స్, ఫస్ట్ ఏంటి? ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ మాత్రము వేరే దాని మీద దేని మీద డిపెండ్ కావు. కాబట్టి వీటికి ఒక నేమ్ ఉన్నది. వాటిని ఏమంటారు అంటే ఆటోట్రోప్స్ అంటారు. ఏమంటారు వీటిని? ఆటోట్రోప్స్ మీన్ వాట్ దే విల్ నాట్ డిపెండ్స్ అపాన్ ద అదర్ ఎనిమల్స్ ఇన్ దీస్ వాట్ ఫుడ్ చైన్లో ఇది దేని మీద డిపెండ్ కాకుండా వాటంతా అవే తయారు చేసుకొని ఇక్కడ నుంచి ఫుడ్ చైన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఐమ్ టేకింగ్ వాట్ గ్రాస్ని ఏం తింటుంది? గ్రాస్ హోపర్ తింటుంది. గ్రాస్ హోపర్ను ఏం తింటుంది? ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్ని ఏం తింటుంది? స్నేక్ తింటుంది. స్నేక్ని ఏం తింటుంది? పికాక్ తింటుంది. ఇట్లా మనము వాట్ వీ కెన్ టేక్ వాట్ డిఫరెంట్ వాట్ దట్ మీన్స్ వాట్ ఒకదాన్ని ఇంకొకటి ఈ విధంగా ఇంటర్డిపెండెంట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఫుడ్ చైన్కి సంబంధించింది. ఇక ఫుడ్ హ్యాబిట్స్ కనుక తీసుకున్నట్టయితే, ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ఇండియన్స్ కనుక తీసుకున్నట్టయితే మనము మన ఇండియాని మొత్తం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు? నార్త్ ఇండియా, అదేవిధంగా ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియా, ఇన్ని పార్ట్స్గా మనము డివైడ్ చేయొచ్చు. ఇక నార్త్ ఇండియా వాళ్ళకు ఎక్కువగా అక్కడ గోధుమ పంట చాలా ఎక్కువగా పండుతుంది. కాబట్టి ఈ నార్త్ ఇండియా కిందకి ఏవే వస్తాయి? పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ రావడం జరుగుతుంది. అక్కడ వీట్ అనేది చాలా ఎక్కువ పండుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా చపాతీస్ అండ్ పరోటాస్ను ఎక్కువగా తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డ్రింక్ లస్సీ అంటే పెరుగును తయారు చేయబడిన చల్ల లాంటి మెటీరియల్ని లస్సీ అంటాము. అది ఎక్కువగా తాగుతారు. ఇక ఈస్ట్ ఇండియా దగ్గర ఏవే వస్తాయి? బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇవి ఈస్ట్ ఇండియా కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా రైస్ అండ్ ఫిష్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఫిష్ మెటీరియల్స్ని ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎందుకంటే వీళ్ళకు ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ ఫిష్ అండ్ సీ ఫుడ్స్ని ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి అవి ఎక్కువగా తింటారు. ఇక వెస్ట్ ఇండియాకి వస్తే మహారాష్ట్ర, గోవా, గుజరాత్ వీళ్ళు కూడా ఫిష్ ఐటమ్స్ అండ్ రైసీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. పల్సెస్ అండ్ గ్రౌండ్ నట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ దే యూజ్ వాట్ కాటన్ ఆయిల్ని కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇక సౌత్ ఇండియా అంటే మనది.
సౌత్ ఇండియాలో మనం ఎక్కువగా తీసుకునేది ఏం తీసుకుంటాము, రైస్ని చాలా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. రైస్ని ఎక్కువ పార్ట్ తీసుకుంటాము. అదేవిధంగా సీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ని తీసుకుంటాము. ఇడ్లీ, దోశ, సాంబార్, కోకోనట్ చట్నీ, కోకోనట్ ఆయిల్ అనేటివి చాలా ఎక్కువగా మనకు ఈ ప్రాంతం లోపల యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద టాపిక్ రిలేటెడ్ టు వాట్ ఫుడ్, వేర్ డస్ ఇట్ కమ్, మనకు ఫుడ్ ఏంటిది, అది ఎక్కడి నుండి వస్తుందనే కాన్సెప్ట్ ఇది దీనికి సంబంధించింది. సో నౌ లెట్ వి స్టాప్ అవర్ వాట్ బయాలజీ ఫౌండేషన్ క్లాస్ 1. బయాలజీ ఫౌండేషన్ క్లాస్ 1 దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చెప్తారో ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పినానో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. తర్వాత వాట్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మీకు పర్ఫెక్ట్గా అర్థమై మీ మైండ్లో స్టోర్ కావడం కోసం ఐ విల్ ప్రిపేర్ వాట్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. చిన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను ప్రిపేర్ చేసి మీకు పంపిస్తాను. పంపించిన తర్వాత మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్న పేపర్ మీ పేరెంట్స్కి ఇస్తే దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ టెల్ టు దెమ్ ఆన్సర్స్ కనుక చెప్తే మీ కాన్సెప్ట్ అంతా వచ్చేసిన తర్వాత వాట్ యూ డూ హోంవర్క్ చేయండి. ఐ విల్ గివ్ యూ వాట్ 20 or 25 క్వశ్చన్స్ అండర్ హోంవర్క్. 20 లేదా 25 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను, ఆ హోంవర్క్ చేయండి. తర్వాత వాట్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్లో కూడా 20 or 25 క్వశ్చన్స్ ఐ విల్ గివ్ యూ అండర్ ఎగ్జామ్. సో మీరు హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాయండి. ఓకేనా, రైట్. సో ఇది ఫస్ట్ అయితే దిస్ ఈజ్ ద వాట్ మెయిన్ ఇంపార్టెంట్ వన్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేర్చిన తర్వాతనే మీరు ఏం చేయాలి, ఇవి మిగతాయి చేయాలి. ఇవి కావాల్సిన వాళ్ళు, ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, హోంవర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, మీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారో ఈ మెటీరియల్స్ అన్నీ పంపించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.